హలో మామ, ఈ రోజు నేనైతే మా టంగుటూరు నుంచి 10 కిలోమీటర్ దూరంలో ఉన్న సింగరాకొండలో ఒక మంచి టెంపుల్ అయితే ఉంది మామ. అందులో చాలా వరకు కూడా చాలా రీజనబుల్ ప్రైజెస్ కి మ్యారేజ్ కూడా జరుగుతాయి. సో మా అక్క మ్యారేజ్ కూడా ఇక్కడ జరిగింది. సో ఈ టెంపుల్ అయితే మీకు ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకుంటున్నా. సో ఆ టెంపుల్ అయితే ఇదే. వీడియో చివరి వరకు చూడండి, చాలా అంటే చాలా బాగుంటుంది టెంపుల్. ఓకే, మరి లెట్స్ గో. పెద్ద పెద్ద రాక్షసులను సైతం చీల్చి చెండాడినటువంటి లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్కి అయితే ఈరోజు వచ్చేసాము. ఈ గుడి దాదాపు 13వ శతాబ్దం నాటిది. మా ఊరైతే టంగుటూరు కదా, మా ఊరికి దగ్గరలో ఇంత ప్రసిద్ధిగాంచిన టెంపుల్ ఉంటే విజిట్ చేయకపోతే ఎలా అని చెప్పేసి స్టార్ట్ అయిపోయాను మా ఊరు నుంచి. మా ఊరు నుంచి దాదాపు 10 కిలోమీటర్ల దూరంలో ఈ టెంపుల్ అయితే ఉంటుంది. ఇంకా ఎగ్జాక్ట్ గా చెప్పాలంటే సింగరాయకొండ దాటి కొంచెం లోపలికి వెళ్తే పాత సింగరాయకొండ అనే విలేజ్ ఉంటుంది. ఆ విలేజ్ లో అయితే ఈ గుడి ఉంటుంది మామ. చూపించాను కదా, అదే ఎంట్రన్స్ కూడా. ఆ ఎంట్రన్స్ దాటి రాగానే అట్లా బ్రిడ్జ్ అయితే ఉంటుంది. ఆ బ్రిడ్జికి రైట్ సైడ్ లో మనకి టెంపుల్ అయితే దారి ఉంటుంది మామ. ఆ దారిలో దాదాపు ఒక 2 కిలోమీటర్స్ అయితే లోపలికి వెళ్ళాలి. సో లోపలికి వెళ్ళిన తర్వాత కొండపైకి అలా నీట్ గా దారి అయితే ఉంటుంది. నిదానంగా అయితే వచ్చేసాను మామ. అక్కడ కనపడుతుంది కదా, అక్కడైతే కాళ్ళు కడుక్కొని గుడి లోపలికి అయితే ఎంటర్ అవ్వాలి. సో మనం కొండ పైకి వెళ్తాం కాబట్టి సో లుకింగ్ అంబియన్స్ అయితే మాత్రం అదిరిపోతుంది. చూడండి, చాలా అంటే చాలా పీస్ఫుల్ గా కూడా ఉంటుంది జనాలతోటి. ప్రాచీన చరిత్రలు చూసుకుంటే మామ, నరసింహస్వామి ఎప్పుడైనా కొండలు గుహల్లో మాత్రమే ఉంటాడంట. నరసింహస్వామికి సాధారణంగా 2 అవతారాలు అయితే ఉన్నాయి మామ. వాటి పేరు ఏంటంటే వారాహి లక్ష్మీ నరసింహస్వామి, ఇంకొకటి యోగానంద నరసింహస్వామి అని పిలుస్తారు. మన సింగరాయకొండలో ఈ 2 అవతారాలు ఉన్నాయి మామ. కాకపోతే ఏంటంటే గుడి పైనేమో వారాహి లక్ష్మీ నరసింహస్వామి ఉంటాడు, గుడి కిందేమో యోగానంద స్వామి అయితే ప్రసిద్ధి చెంది ఉంటాడు మామ. తెలుసుగా మామ, నరసింహస్వామి ఉగ్రరూపం అంటేనే ఎవరైనా భయపడాలి. పెద్ద పెద్ద రాక్షసులను సైతం చీల్చి చెండాడాడు. నరసింహస్వామి సాధారణంగా సింహాచలం, సింగరాయకొండ, యాదగిరిగుట్ట వీటన్నిటిలో కూడా చాలా ప్రసిద్ధిగాంచిన దేవుడు. సింహాచలంలో పన్న అనే పేరుతో పిలుస్తారు మామ. అదేవిధంగా మాలకొండలో ఇతన్ని తాతయ్య అని పిలుస్తారంట. నేను ఎప్పుడైనా ఆ టెంపుల్స్ని విజిట్ చేసినప్పుడు ఆ టెంపుల్స్ యొక్క హిస్టరీ మొత్తం చెబుతాను. ఈ టెంపుల్ వచ్చేసరికి మన సింగరాయకొండలో ఉంది మామ, ప్రకాశం జిల్లాలో ఉంది, ఆంధ్రప్రదేశ్. మనందరికీ తెలిసిన ఒంగోలు నుంచి దాదాపు ఒక 25 కిలోమీటర్ల దూరంలో అయితే ఉంటుంది ఈ టెంపుల్. మన సింగరాయకొండ సరౌండింగ్స్లో ఉన్న విలేజ్ వాళ్ళు మాక్సిమం ఇక్కడ మ్యారేజ్ అయితే చేసుకుంటారు మామ. చాలా తక్కువకే ఇక్కడ మ్యారేజ్ కూడా చేస్తారు. నేను ఫస్ట్లో చెప్పాను కదా, మా అక్క మ్యారేజ్ కూడా ఇక్కడ జరిగింది. రీసెంట్గా కూడా నేను ఒక మ్యారేజ్కి అయితే అటెండ్ అయ్యాను ఇక్కడ. మీరు ఎప్పుడైనా ప్రకాశం జిల్లా వస్తే మాత్రం సింగరాయకొండలో ఉన్న మన నరసింహస్వామి ఆలయం మాత్రం దర్శించడం అస్సలు మర్చిపోవద్దు. సో వీడియో ఎలా అనిపించిందో ఒక కామెంట్ చేయండి మామ. మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే ఖచ్చితంగా మన ఛానల్ నుంచి మీకు ఎలాంటి వీడియోస్ కావాలో ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఓకే, మరి మరొక మంచి ఎక్స్ప్లోరింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్, టేక్ కేర్.